ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినవాక్యము లోక 18:9 చదువుకుందాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించి చుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. మరి దేవుడిచ్చిన ఇక వాగ్దానమును బట్టి, మరి ఇక లోకసువార్తలో 2 మనుషుల కోసం దేవుడు చెప్పిన ఉపమానమును బట్టి ఈరోజు మరి నీ జీవితంలో, నా జీవితంలో అయినా కూడా ఎదుటి వారిని చూసి వారి వల్ల నేను లేను, నేనైతే చాలా యథార్థముగా ఉన్నాను, నా పనులేంటి, నా చేష్టలేంటి కూడా నేను అన్నీ కూడా చాలా యథార్థంగా జీవించున్నాను అనేసి మనకు మనమే గొప్పవారిగా మనం ఫీల్ అవుతున్నామేమో. మరి దేవుడు సెలవిచ్చున్నాడు. మరి ఎదుటివారిని చూసి మనం ఆశ్చర్యపడకూడదు, ఎదుటివారిని చూసి మనం పోల్చుకోకూడదండి. ఎందుకంటే ఎవరి నీతి అయినా సరే దేవునికి తెలుసండి. ఈరోజు 2 స్నేహం చేస్తున్నామంటే ఎదుటివారిలో ఉన్నవి ఏదైనా కూడా మనకు తెలియకపోవచ్చు. మనం పై రూపాన్ని మనం చూస్తాం, కానీ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి కనుక ఆయనకు అన్నీ ఎరిగి ఉన్నాడు. మరి పరిసయుడు ప్రార్థించిన విధానమును బట్టి కాకుండా మరి సుంకర వలె మనం దేని మనసులమై మనము దేవుని దగ్గర ప్రార్థించేవారుగా, ఆయన చేయు కార్యములు పొందేవారుగా ఉండాలండి. మరి సుంకరి ప్రార్థన ఎంతో కనికరం పొందాడు కదండి. మరి దేవా, నా పాపములు క్షమించమని మరి ఒక సుంకరికి ప్రార్థన చేయుచున్నాడు. మరి ఆకాశము వైపు తన కనులెత్తి చూచుటకు కూడా అర్హత లేదనేసి మరి కన్నీళ్ళు విడిచుచు నేను పాపనేసి సుంకరి ఒప్పుకొని తగ్గించుకున్నాడు. మరి తగ్గించుకునే విధానంలో చూసి దేవుడు ఎంచుకున్నాడండి. మరి మనము గర్వవృద్ధులమే కాకుండా ఎదుటివారిని చూసి వారికంటే వారిలా మనం లేమనుకోకుండా మనము కూడా దీన మనసులమై ఎదుటివారి కోసం కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. నేను ఎవరమైనా సరే ఒకరికొకరు ప్రార్థించుకునే వారిగా ఉండాలండి. మరి ఇట్టి సహవాసం మనందరికీ కలిగి ఉండాలి. దేవుడు చూపించిన ఈ ఇద్దరు వ్యక్తులను బట్టి, ఉపమానమును బట్టి నేను కూడా ఎంతో నేర్చుకునే వారమై ఉన్నామండి. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.